నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ రామడుగులో వృద్ధురాలి దారుణ హత్య గొంతు కోసి చంపిన దుండగులు వైభవంగా నల్లగొండ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న అశేష భక్తజనం మూలన పడిన రాజీవ్ యువ వికాస పథకం ఆశతో ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు ఇక వార్తలోని వివరాలు అధికారుల సమన్వయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై కలెక్టర్లు అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 99 రోజుల ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అధికారులకు 99 రోజుల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, భద్రతా సంక్షేమం, పిల్లల భద్రతతో పాటు రక్షణ, డ్రగ్స్ కు నో, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం తదితర అంశాలపై మండల నియోజకవర్గ జిల్లా స్థాయి అంశాలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు. వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు 5 దశల్లో ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగిందని మంత్రులు తుమ్మల, పొన్నం తెలియజేశారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, ఉమ్మడి జిల్లాలో ఉన్న 4 జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ పథకం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి రావాలని, రోడ్డు భద్రత, పోలీసు, విద్య, వైద్యం అంశాలు పొందుపరచారని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పోలీస్ కమిషనర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు వివరంగా 99 రోజుల ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు, వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారిగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూనే అధికారులు కొంత బాధ్యతగా, అంటే రేపు తప్పకుండా దీని మీద నేను 4 జిల్లా కలెక్టర్లు కూడా ఒక పర్యవేక్షణ స్థాయి, అంటే కంపల్సరీ ఉదాసీనం కాకుండా పర్యవేక్షణతోటి డైలీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని మనం 99 రోజుల తర్వాత పనిచేసిన వారికి ప్రశంసించే విధంగా, పనిచేయని వారికి తప్పకుండా ఒక పనిష్మెంట్ అనేటువంటి విధానంగా, అంటే అందరూ బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం ప్రభుత్వం ఆయన యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి సంబంధించి బ్రీఫ్గా ఆయన గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఈ 10 థీమ్స్ మీద ప్రజాప్రతినిధులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మేయర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ వారి యొక్క సలహాలు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఈ 99 రోజుల్లో మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఈ యొక్క దీర్ఘకాలిక సమస్యలు మనం చేసుకోవాల్సిన అన్నింటినీ పూర్తి చేసుకుంటే అడ్మినిస్ట్రేషను 99 రోజులు, గత 2 సంవత్సరాల పైన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా తమ పాలకవర్గం పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 1, 2 డివిజన్ పరిధిలోని చంద్రాపూర్ కాలనీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి ప్రారంభించారు. నగరపాలక సంస్థ ద్వారా రూపొందిన ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల్ని ప్రారంభం చేశారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 1, 2 డివిజన్లలో పరిసరాలని, ఖాళీ స్థలాలని శుభ్రం చేయడంతో పాటు వివిధ రకాల వ్యర్థాలని తొలగించడం, డివిజన్లలోని డ్రైనేజీలలో సిల్ట్ను తొలగించే పనులు చేపట్టారు. అనంతరం 1, 2 డివిజన్లలో 10 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మొదటి 10 రోజుల పాటు 66 డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో 1వ డివిజన్ మరియు 2వ డివిజన్లో ఈ కార్యక్రమం మొదటిగా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంవత్సరం అవుతుంది స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ నడవబట్టి కొంచెం శానిటేషన్ ఇబ్బంది అయింది. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్ డ్యూటీలో వారు ఇక్కడ విధులు నిర్వహించలేకపోయారు. 66 డివిజన్లో పారిశుద్ధ్యం ఫస్ట్ శానిటేషన్ మీద మేము మొదటి కార్యక్రమం రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ముందుగా మన శానిటేషన్లో ఈ మార్చి ఈ రోజు నుంచి 15 తారీఖు వరకు ప్రతి డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఒక్కొక్క డివిజన్కి ఒక 50 మంది బయట నుంచి వెళ్ళి సిబ్బందిని తీసుకొని 10 డివిజన్లో దాదాపు ఆ ఒక్క రోజులో ఉన్నాయన్నీ మనకు ఎక్కడ కానీ డిబ్రీస్ ఉంటాయి, చెట్లు పొదలు రోడ్డు వీధికి వచ్చి ఉన్నాయి. జేసీబీ మనం ఉపయోగించుకొని ట్రాక్టర్స్ ఉపయోగించుకొని 10 డివిజన్లో పరిశుభ్రంగా ఉంచే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు, పాలకవర్గ సభ్యుల సహకారంతో విజయవంతం చేస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. పెండింగ్ పనులు చేపట్టి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్తో ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు. అన్ని డివిజన్లు పరిశుభ్రం చేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ప్రజల సమస్యల్ని 10 రోజుల్లోనే పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. సమస్యల్ని శాశ్వత పరిష్కార దిశగా సీఎం రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రణాళిక ప్రగతి ప్రారంభించారని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. దీన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎంఏ షాహిద్ మసూద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు భారీ అపర్ణ, జితేందర్, సాధవేని లావణ్య, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. సో ప్రజల ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమం కింద మన మున్సిపాలిటీ ఎంఏయుడి డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ ఫేజ్ 1 డిపార్ట్మెంట్లో మన మున్సిపల్ కార్పొరేషన్ కింద మనము ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 days వరకు అన్ని డివిజన్ని ఫస్ట్ స్పెషల్ ఫోకస్ ఆన్ శానిటేషన్ చేసుకోవాలి అనుకున్నాం. సో ఆ భాగంగా మనము రెగ్యులర్ ఒక వర్కర్స్ ఏముంటారు శానిటేషన్ వర్కర్స్, వాళ్ళు కూడా స్పెషల్గా ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని వాళ్ళు కూడా క్లీనింగ్ చేసుకుంటారు. మెన్ అండ్ మషినరీ మనం అందరికీ సప్లై చేస్తున్నాం. అది కాకుండా కూడా ఒక సపరేట్ షెడ్యూల్ అనేది కూడా పెట్టుకున్నాం. అంటే మనము ఎవ్రీడే 5 డివిజన్కి అడిషనల్గా ఈచ్ డివిజన్ 50 ఒక లేబర్స్ని ఎక్స్ట్రా పెట్టుకొని సో మొత్తం ఇంటెన్సివ్గా ఆ మొత్తం డివిజన్లో ఎక్కడ చెత్త ఉంది తీసేయాలి, ఎక్కడ డ్రైన్స్ అన్ని క్లాగ్ ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా పెట్టడానికి, తర్వాత డీసిల్టింగ్ చేయడానికి, రోడ్స్ అన్నీ శుభ్రంగా చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలకి స్పెషల్గా అడిషనల్గా మనము వర్కర్స్ని కూడా హైర్ చేసుకున్నాం. అంటే రెగ్యులర్గా మీ డివిజన్లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ కాకుండా ఈరోజు ఎగ్జాంపుల్ ఈ డివిజన్లో చూస్తే 50 మంది ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. అన్నీ ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా శానిటేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏవైనా కూడా ఒక శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఏర్పాటైనటువంటి పథకమే ఈ 99 రోజుల ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా ఎవరైనా కూడా అంటే ప్రజలు తమ యొక్క వార్డునే కావచ్చు, తన ఇంటినే కావచ్చు, దేన్నైనా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచాలి. అంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి నీటి సమస్య మనకు ఏర్పడుతుంది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాబోయే రోజుల్లో
ఇలాంటి సమస్యలు ఎప్పటికీ తలెత్తకుండా ఈ శాశ్వత పరిష్కారం దిశగా ఈ 99 రోజుల్లో పనులు జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా మన కమిషనర్ గారు ఒక రోజుకు 18 గంటలు పనిచేసేటటువంటి వ్యక్తి, మనకు ఒక మంచి వ్యక్తి మన కరీంనగర్ కార్పొరేషన్కు ఉన్నారు. దళితులను సంఘటితం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్, జాతీయ ఎస్సీ విభాగం సమన్వయకర్త శుక్ల హాజరయ్యారు. మార్చి 12వ తేదీన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా గాంధీ భవన్ లో పదవీ బాధ్యతలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరు కానున్నారని చెప్పారు. దళితులకు విద్య అనేది చాలా ముఖ్యమని జాతీయ ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అచ్యుత రమేష్, ఉస్మానియా జాక్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అందులో మన రామకృష్ణరావు స్టాటిస్టిక్స్ చెప్తా అంటున్నారు. ఒక్క నిమిషం సరేనా, ఎక్కువ మందికి లేదు అవకాశం. ఉద్దరు అన్నారు సార్. I welcome Rajendra Pal Gowri sir, AICC National Chairman, our leader, and Shukladi, our beloved leader, MLA Dr. Satyanarayana Garu, our TPCC General Secretary, Namila Srinivas Garu, and all my colleagues. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా కొనసాగుతోంది. వివిధ గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. గురువారం అర్ధరాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాల మధ్య స్వామివారిని ఊరేగింపుగా ఆలయం నుండి రథంపైకి తీసుకొచ్చారు. రాత్రి నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రథం పైన రూపాయి బిల్ల పెట్టి మొక్కులు తీర్చుకోవడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుండగా భక్తులు దానిని ఆచరించారు. రథం పైన స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దివిటీలను, కాగడాలను వెలిగించి రథం ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గండ దీపంలో నూనె పోశారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అర్చనలు చేయించుకుని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలని స్వీకరించారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని భక్తులు తరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్, కమిటీ సభ్యులు, దాతలు, వాలంటీర్లు వసతులు కల్పించారు. రథోత్సవ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. రథోత్సవ వేడుకలకి నల్లగొండతో పాటు మండలంలోని పలు గ్రామాల నుండి, కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగుల అనిల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం మూలన పడింది. నిరుద్యోగ యువతి యువకులకు అండగా నిలుస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని తుంగలో తొక్కింది. వేలాది నిరుద్యోగ యువత ఆశలు అడియాశలయ్యాయి. ఇందుకోసం దరఖాస్తు చేసుకుని 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.
గత ఏడాది జూన్ 2వ తేదీన రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాల్సి ఉంది. లక్షలాది నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు సేకరించి వాటన్నింటినీ అధికారులు మూలన పడేశారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని గత ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులని ప్రభుత్వం సేకరించింది. ఇందులో కేవలం ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులు 57,965 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించింది. పథకం అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు దరఖాస్తులు సేకరించడంపై పలు విమర్శలకు తావిస్తుంది. తమను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ఇస్తారని అనేక మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి వేయించామని, ఇప్పటికైనా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని మార్చి నుండి ఏప్రిల్ 14 వరకు గత సంవత్సరం కిందట సుమారు 50,000 మంది దగ్గర దరఖాస్తులు స్వీకరించుకొని నేటి వరకు రాజీవ్ యువ వికాస్ ఎంపిక ప్రక్రియను కొనసాగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఎందుకంటే జూన్ 2 నాడు మేము రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, ప్రేమ ఈరోజు రాజీవ్ యువ వికాస్ పథకంలో అమలు చేయడంలో ఎందుకు లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు ఆ పథకాలు అందజేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము జూన్ 2 నాడు అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం ఎంపిక చేసి వాళ్లకు పత్రాలు అందజేస్తామన్న ముఖ్యమంత్రి ఈరోజు మాట మార్చడము. కరీంనగర్ కు చెందిన తుమ్మా ఈశాన్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలలో అద్భుత ప్రతిభను కనబర్చి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మార్చి 2న కరీంనగర్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ పోటీలలో ఈశాన్ ఈ ఘనత సాధించాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తుమ్మా ప్రవీణ్ కుమార్ తనయుడైన తుమ్మా ఈశాన్ ఈ పోటీలలో అండర్ 13 కాంపౌండ్ విభాగంలో పాల్గొని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ఈశాన్ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈశాన్ తల్లిదండ్రులు కోచ్ అభిషేక్ ఈశాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలలోనూ ఇదే విధమైన ప్రతిభను కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు. ఈశాన్ సాధించిన ఈ విజయం పట్ల కరీంనగర్ ఆర్చరీ క్రీడాకారులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఇరుకుల్ల గ్రామ సర్పంచ్ బుర్రా రమేష్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ఇరుకుల్లలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇరుకుల్ల ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను శంకుస్థాపన చేశారు. సుమారు 30 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో ఎల్లమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లుటకు సీసీ రోడ్డు నిర్మాణం, బీరప్ప ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామ పంచాయతీ భవనాన్ని పునర్నిర్మాణానికి పనులను ప్రారంభించామని రమేష్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాశీపాక రాకేష్, వార్డు సభ్యులు రమేష్, శంకర్, రంగస్వామి, దిలీప్, పద్మ, సంధ్య, కాంచన, భరత్, పంచాయతీ కార్యదర్శి అభినవ్, శంకరి, శేఖర్ గౌడ్, వీణవంక, రమేష్, బుర్రా తిరుపతి, మల్లేశం గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపరూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహన సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాహనాలను రోడ్లపైన నిలపకూడదని ఆయన సూచించారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు పురుమళ్ల మనోహర్, ఇప్పా శ్రీనివాసరెడ్డి అన్నారు. గంగాధర మండలంలోని మధురానగర్లో గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా, కమిషన్లే లక్ష్యంగా హరీష్ రావు వారికి సంబంధించిన కాలువలు మాత్రమే పూర్తి చేసుకుని మిగతావి పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. మార్చి 7వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించనున్న మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే సత్యం నాయకత్వంలో పెండింగ్ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలు మండలాల అధ్యక్షులు జవాజీ హరీష్, వన్నెల రమణారెడ్డి, చిల్వేరి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు పొత్తూరి మహేష్, బొమ్మరవేణి తిరుపతి, బోయిని ఎల్లేష్, బత్తిని మల్లేశ్వరి, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారి చొప్పదండి పర్యటన నేపథ్యంలో వారిని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ పక్షాన, చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఒక సూటిగా 3 ముక్కలు అడగదలుచుకున్నా. మీరు గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి చొప్పదండి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా మిమ్మల్ని అడగాల్సిన విషయాలు ఏంటంటే, చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి ఏదైతే నారాయణపూర్కి సంబంధించి కావచ్చు, వరదకాలకు సంబంధించి కావచ్చు, కాలువలకు సంబంధించిన పనులు మాత్రం చేసి ఇక్కడ అన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. వరద కాలువకు 10 ఏళ్లలో 2 సార్లు ఓటీల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కనీసం తట్టడి మట్టి కూడా వాళ్ళు తీసిన పాపాన పోలేదు. అదే 2 సంవత్సరాల ముందు ఏర్పడిన మన తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్య గారి నాయకత్వంలో ఇప్పుడు ఓటీ పనులు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బీజేపీ సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు పోటీలకు ఆయన హాజరయ్యారు. చివరి రోజున జరిగిన క్రీడా పోటీలను గంగాడి కృష్ణారెడ్డి డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. మార్చి 8వ తేదీన జరగబోయే ముగింపు వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రధాని మోడీ సంసద్ ఖేల్ మహోత్సవ్ పథకాన్ని ప్రవేశపెట్టారని గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే 7 అసెంబ్లీ స్థాయిల్లో క్రీడలు నిర్వహించామని గుర్తు చేశారు. పార్లమెంటు స్థాయిలో ఆటల పోటీలు ముగిశాయని చెప్పారు. విజయవంతం చేసిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు యువకులని, విద్యార్థులని క్రీడల వైపు ఆకర్షించేందుకోసం, ఆసక్తి కలిగించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో అసెంబ్లీ స్థాయిలో 7 అసెంబ్లీలో కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈరోజు పార్లమెంటు స్థాయి ఏదైతే అసెంబ్లీలలో ఎవరైతే గెలిచినటువంటి 2 టీంలని పార్లమెంట్ స్థాయిలో ఈరోజు గేమ్స్ నిర్వహించడం జరుగుతున్నది. వీరందరికీ కూడా క్రీడల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆసక్తి కలిగించడం కోసం, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడం కోసం, అదేవిధంగా నేతృత్వ లక్షణాలు, అదేవిధంగా అందరు కలిసి జీవించడం, ఐకమత్యం పెంపొందించడం అన్నటువంటి లక్ష్యాలతోటి క్రీడలను ఈ యొక్క ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవాలను దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము.
అదేవిధంగా ఈ విజయవంతం చేయడం కోసం ఏదైతే కృషి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజుతోటి ఒక పార్లమెంటు క్రీడోత్సవాలు ముగుస్తాయి. ఇవి 8వ తారీఖు నాడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. రామడుగులో వృద్ధురాలి దారుణ హత్య, గొంతు కోసి చంపిన దుండగులు. వైభవంగా నల్లగొండ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న అశేష భక్తజనం. మూలన పడిన రాజీవ్ యువ వికాస పథకం, ఆశతో ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Audio Jungle.